లాంగ్ ఎంట్రీ ఎలా ప్లాన్ చేయాలో చూద్దాం. అండ్ గోల్డ్ మినీ కాంట్రాక్ట్లో మనం చూసుకున్నప్పుడు మూమెంట్ అన్నది ఈవినింగ్ 6 తర్వాత కొంత ఎక్కువగా ఉండడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ యుఎస్ మార్కెట్స్ ఓపెనింగ్ అండ్ డిఫరెంట్ రిపోర్ట్స్ ఆర్ ఇన్వెంటరీస్ వచ్చినప్పుడు మనకి హయ్యెస్ట్గా ఇందులో వాలటైలిటీని చూడడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ స్ట్రాటజీ ప్రకారం మనం లాంగ్ ఎంట్రీ ఎలా తీసుకుంటామో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో 921 క్రాస్ ఓవర్ అన్నది ఎబోవ్ వీవ్యాప్ కనుక జరిగి ఉంటే అప్పుడు మాత్రమే మనం లాంగ్ ఎంట్రీ అన్నది తీసుకుంటాం. సో 9 మూవింగ్ యావరేజ్ అనేది పైకి వెళ్ళి 21 కిందకి ఉండి వీవ్యాప్ పైన ఫస్ట్ టైం ఎప్పుడైతే ఇది జరుగుతుందో అప్పుడు మాత్రమే మనం లాంగ్ ఎంట్రీ అన్నదాన్ని ప్లాన్ చేస్తాం. అండ్ ఈ లాంగ్ ఎంట్రీని మనం చార్ట్ మీద ఎలా ప్లేస్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మార్నింగ్ వీవ్యాప్ పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంది అండ్ 921 క్రాస్ ఓవర్ అనేది ఇక్కడ ఫస్ట్ టైం జరిగింది. అండ్ ఈ పర్టికులర్ డేలో మనం చూసినప్పుడు 921 క్రాస్ ఓవర్ అన్నది ఫస్ట్ టైం ఈ క్యాండిల్లో జరిగింది. లైక్ ఇప్పటిదాకా 21 మూవింగ్ యావరేజ్ పైన ఉంది అండ్ 9 మూవింగ్ యావరేజ్ అనేది కింద ఉంది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం వీవ్యాప్ పైన 921 క్రాస్ ఓవర్ అనేది ఇక్కడ జరిగింది. సో ఏ క్యాండిల్లో అయితే ఈ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ జరిగిందో అబవ్ వీవ్యాప్ ఆ క్యాండిల్ యొక్క హై ఎండ్లోని మనం మార్క్ చేసుకొని ఉంటాం. అండ్ ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో మనం చూసినప్పుడు వరల్డ్ మార్కెట్స్లో అన్సర్టనిటీ వల్ల గోల్డ్లో మనం అప్రాక్సిమేట్లీ ఒక డేనే 500 to 2000 పాయింట్స్ మూవ్ చూడటానికి పాసిబిలిటీ ఉంది. అండ్ ఎప్పుడైతే మనకి ఈ క్యాండిల్ యొక్క హై అన్నది బ్రేక్ అవుతుందో అప్పుడు మనం ఇక్కడ లాంగ్ ఎంట్రీ అన్నది తీసుకుంటాం. సో ఇక్కడ మీరు లాంగ్ ఎంట్రీ తీసుకుంటే అప్రాక్సిమేట్లీ 700 పాయింట్స్ మూవ్ అన్నది మనకి చూడడానికి ఇక్కడ పాసిబిలిటీ ఉంది. సో స్టాప్ లాస్ వచ్చేసి మనం రీసెంట్ స్వింగ్లోగా పెట్టుకున్నప్పుడు మనకి ఇక్కడ ఒక మంచి రిస్క్ రివార్డ్ ఉన్న ఆపర్చునిటీని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఎంటైర్ ట్రేడింగ్ సిస్టంలో అప్రాక్సిమేట్లీ 260 పాయింట్స్ స్టాప్ లాస్గా ఉంటే మనకి మార్కెట్లో మూవ్ 718 పాయింట్స్ చూడడానికి పాసిబిలిటీ ఇక్కడ ఉంది. సో మనం ఇక్కడ చూస్తున్న 700 పాయింట్స్ మూవ్ అన్నది కంప్లీట్గా క్యాప్చర్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో మనం ఇలాంటి సందర్భాల్లోనే మనకి ప్రీవియస్ స్వింగ్లో అన్నది తెలిసి ఉండటం వల్ల మనం 1:1 or 1:2 రిస్క్ రివార్డ్ రేషియోని ప్లాన్ చేసుకున్నప్పుడు ఒక డీసెంట్ రిస్క్ రివార్డ్ రేషియోతో మనం ఈ ట్రేడ్ ఆపర్చునిటీని క్యాప్చర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.